వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ ఉద్భవ్ చరిత్రలో నిలుస్తుంది రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. గిరిజన బిడ్డల్లో కళా నైపుణ్యాలను పోషించి వారిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్భవ్ 2025 వేడుకలు సరైన వేదిక అని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. KL యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతిక సాహిత్య కళా ఉత్సవ్ ఉద్భవ్ 2025 ముగింపు వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చి ప్రతిభ చూపటం అసాధారణ విషయమన్నారు. ఇటువంటి జాతీయ స్థాయి కార్యక్రమానికి ఏపీ వేదిక కావటం గర్వించే విషయమన్నారు. ఒక సరికొత్త ఆరంభమే ఈ ఉద్భవ్ అన్న మాటకి అర్థమన్నారు. సరైన సదుపాయాలు లేని చోట నుంచి సమగ్ర అభివృద్ధి సాధించడం సామాన్య విషయం కాదని వెల్లడించారు. అడవిలో పుట్టి పెరిగిన వారు సైతం అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతిక సాహిత్య మరియు కళా ఉత్సవ్ ఉద్భవ్ 2025 వేడుకలు ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఇలాంటి గొప్ప వేడుకలు విజయవంతంగా జరుపుకోవటం గర్వించదగ్గ అంశమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భిన్న జాతులు, సంస్కృతులు కలిగిన సువిశాల భారతదేశంలో గిరిపుత్రుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్భవ్ చరిత్రలో నిలుస్తుందని అన్నారు. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు and our beloved minister Srimati Sanjay Rani garu and Sri Mallikarjun Naik garu, Srimati Gautami garu and other dignitaries on the dais, off the dais, and my dear children. Indeed, it's a great pleasure to me to be part of this wonderful occasion that the Eklavya Model Schools, Residential Schools National Festival has been conducted here in Andhra Pradesh. Under the leadership of our beloved Prime Minister Sri Narendra Modi ji and the driving force of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, Andhra Pradesh has taken the host position to conduct these festivals in Tadepalli and in our the state capital. Organizing such cultural fest is not a small thing. Coming from various places of the country, across the country, several children have come here and they have showcased the talents of their latent talents, and ultimately the dais has given them a right support to bring out the talents within them to expose to the entire world. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతోటి అలరి ఒప్పారుతున్నటువంటి ఈ సువిశాల భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, గిరిజన పుత్రులు వారందరూ కూడా 3 రోజులుగా ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ తమ తమ ప్రతిభా పాఠవాలని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ప్రదర్శించినటువంటి తీరు మా అందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఔత్సాహిక కళ, వారిలో నిగూఢంగా ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు, వీటిని బయటికి తీసుకురావడానికి ఈ ఉద్భవ్ 2025 అనేది అద్భుతమైన వేదికగా ఉపయోగపడిందనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమానికి సారథ్యం వహించినటువంటి మా మంత్రివర్యులు గుమ్మడి సంధ్యా రాణి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుతో పాటు ఒక ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం పిల్లల్ని తయారు చేయటం, అందులోనూ ముఖ్యంగా సరైనటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలకి ఈ రకమైనటువంటి ఒక వేదికను ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా గొప్ప విషయం. దానికి మా ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం అనేది నిజంగా మేమందరం గర్వించేటువంటి అంశం. ఈ రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్నటువంటి
అభివృద్ధిని బయటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పడానికి ఇంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడమే ప్రధానమైనటువంటి అంశం. నిజానికి ఒక మాట చెప్పాలి, ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి చిల్డ్రన్, దే ఆర్ అవే ఫ్రమ్ ది డెవలప్మెంట్, దే ఆర్ డిప్రైవ్డ్ ఫ్రమ్ ది డెవలప్మెంట్. బట్ ది గవర్నమెంట్, when it is central government or state government and all the state governments, we are all taking a special drive that all the children who are living in the tribal areas also should come forward and they should become stars and superstars. That is the aim of this Udbhav 2025, and it is the 6th time that we are conducting this one. It's a successful and beautiful program, and I hope that all the children who are having a little bit of inhibition, that mingling with other people, expressing their views, articulating their ideas, a little bit of difficult for the people, children living in the tribal areas. But this type of activities, this type of dayas would help them to come out from the inhibitions, come out from that particular medium, and they can become very good articulated children, and they can compete with the other children who are residing in the urban areas too. So once again, I congratulate the organizers who have organized this program in such a great way that all the children have participated in a beautiful way, and this would give more courage and this would give more confidence among the children, and they would become a correct citizens of this country. With this, I would conclude to my speech, and I wish all the best to all the children who have participated in this activity, and I congratulate the teachers and other people who have supported this program, and all the tribal welfare department officials also. I congratulate them, and this is a right dayas for the children living in the tribal areas. Thank you.